హలో ఫ్రెండ్స్. మనం ఇండియన్ హిస్టరీలో హరప్పన్ సివిలైజేషన్ అగ్రికల్చర్ సంబంధించి క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి వేర్ అమాంగ్ ది ఫాలోయింగ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఏ ప్లౌడ్ ఫీల్డ్ ఈజ్ ఫౌండ్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి కాళీబంగన్. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో హరప్పన్ సివిలైజేషన్ అగ్రికల్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే నో ప్లౌషేర్ హ్యాస్ బీన్ డిస్కవర్డ్ but the furrows discovered in the pre-Harappan phase at Kalibangan show that the fields were ploughed in Rajasthan in the Harappan period. The Harappan probably used the wooden plowshare. మనకి నాగల్ అనేది లభించలేదు, కానీ దున్నిన నేల మాత్రం డిస్కవర్ చేయడం జరిగింది. ఎక్కడంటే రాజస్థాన్ కాళీబంగన్. ఏ పీరియడ్కి సంబంధించిందంటే ప్రీ హరప్పన్ ఫేజ్ సంబంధించి. హరప్పన్సు చెక్కతో చేసినటువంటి నాగలి ఉండవచ్చు అని భావిస్తున్నారు. అదేవిధంగా ద ఇండస్ పీపుల్ ప్రొడ్యూస్డ్ వీట్, బార్లీ. దే ప్రొడ్యూస్ 2 టైప్స్ ఆఫ్ వీట్ అండ్ బార్లీ. అంటే హరప్పన్ పీపుల్కి మనకి వీట్ తెలుసు, వాళ్ళకి గోధుమలు తెలుసు. మనకి సోర్స్ వచ్చి ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్ఎస్ శర్మ సార్ది, క్లాస్ 11th ఏన్షియంట్ ఇండియా. మనకి ప్రీవియస్గా కూడా ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చినాయి మ్యాచింగ్లో. కాళీబంగన్ ఫర్రోడ్ ల్యాండ్ అంటే దున్నిన నేల, ప్లౌడ్ ఫీల్డ్. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, యూపీఎస్సీ వారు సిడిఎస్ ఎగ్జామ్లో అడగడం జరిగింది 2025లో. ఈ క్వశ్చన్ వచ్చి విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ పీరియడ్స్ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఎవిడెన్స్ ఆఫ్ ఎ ప్లౌడ్ ఫీల్డ్ అట్ కాళీబంగన్ ఇన్ రాజస్థాన్. మనం చూసాం కదా ప్రీ హరప్పన్ ఫేజ్, దాన్నే ఎర్లీ హరప్పన్ అంటారు. ఆప్షన్ ఏ ఆన్సరు. మన ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో చూసుకుంటే ఆర్కియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్లౌడ్ ఫీల్డ్ అట్ కాళీబంగన్ రాజస్థాన్ అసోసియేటెడ్ విత్ ఎర్లీ హరప్పన్ లెవెల్స్. ఇదే మనకి క్వశ్చన్ అడిగారు. ఎర్లీ హరప్పన్ లెవెల్స్ సంబంధించి ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్స్ లభించింది ఎక్కడ? కాళీబంగన్ రాజస్థాన్. ద ఫీల్డ్ హ్యాడ్ 2 sets ఆఫ్ ఫర్రోస్ అట్ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ సజెస్టింగ్ దట్ 2 different క్రాప్స్ వర్ గ్రోన్ టుగెదర్. ఇదే సేమ్ పారాగ్రాఫ్లో ఇక్కడ టెరాకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌ మెన్షన్ చేస్తున్నారు. హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ సైట్స్ ఇన్ చోలిస్తాన్ అని మెన్షన్ చేశారు, అట్ బన్వాలి హర్యానా. అదేవిధంగా హరప్పన్ సైట్ ఆఫ్ సోత్గాయ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ ది హరప్పన్ సైట్ ఆఫ్ సోత్గాయ్ ఇన్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ సోత్గాయ్ సైట్లో ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్, ఇరిగేషన్ సంబంధించి ఎవిడెన్స్ అనేది ఫౌండ్ చేయడం జరిగింది. మనకి సోర్స్ వచ్చి బ్రిక్స్, బీడ్స్ అండ్ బోన్స్ చాప్టరు. ఈ చాప్టర్ నుంచి యూపీఎస్సీ వారు రీసెంట్గా కండక్ట్ చేసినటువంటి కంబైన్డ్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ మనం డిస్కస్ చేసాం. దీంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్. స్టేట్మెంట్స్ వచ్చి టౌన్ ప్లానింగ్ ఇన్ ద లోయర్ టౌన్ ఆఫ్ మొహంజోదారో. మీరు చూస్తే క్వశ్చన్స్ డెప్త్ ఇంక్రీజ్ చేస్తూ ఉన్నారనమాట. ద లెంత్ ఆఫ్ బ్రిక్స్ వాజ్ అబౌట్ 2x ద హైట్ అన్నారు, ఇన్కరెక్ట్. 4 times ద హైట్ ఉండాలి లెంత్ అయితే. అదే బ్రెత్ ఆఫ్ ది బ్రిక్స్ అయితే 2x ద హైట్. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయితే మనకి ఆప్షన్ డి ఆన్సర్. సేమ్ చాప్టర్లో ఇక్కడ స్టాండర్డైజ్డ్ రేషియో బ్రిక్స్ వేర్ ద లెంత్ అండ్ బ్రెత్ వర్ 4 times అండ్ 2x ద హైట్ రెస్పెక్టివ్లీ. మనకి లెంత్ ఎంత? 4 times ద హైట్. అదే బ్రెత్ ఆఫ్ ది బ్రిక్స్ వచ్చి 2x ద హైట్. మనకి సోర్స్ వచ్చి క్లాసు 12th థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1 బ్రిక్స్, బీడ్స్, బోన్స్ చాప్టర్. నెక్స్ట్ ఈ క్వశ్చను రీసెంట్గా యూపీఎస్సీ వారు కండక్ట్ చేసినటువంటి సిఐఎస్ఎఫ్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే మనకి 3 స్టేట్మెంట్స్ ఇచ్చారు విత్ రెఫరెన్స్ టు అగ్రికల్చరల్ నాలెడ్జ్ ఆఫ్ ది హరప్పన్స్. ఈ 3 స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్ని, హౌ మెనీ? మనకి టెంప్లెట్ చేంజ్ చేశారు,
డెప్త్ కూడా ఇంక్రీజ్ చేశారు క్వశ్చన్. ఇక్కడ మనకి ఇప్పుడు వరకు చూసిన ఇన్ఫర్మేషన్తో మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. దెర్ ఈజ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్లౌడ్ ఫీల్డ్స్ అట్ కాళీబంగన్ అండ్ అట్ సోత్గాయ్ అన్నారు. మనకి ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్స్ ఎక్కడ లభించింది? కాళీబంగన్ దగ్గర లభించింది, సోత్గాయ్ దగ్గర కాదు. సోత్గాయ్ దగ్గర మనకి ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్, ఇరిగేషన్ సంబంధించి ఎవిడెన్స్ లభించింది ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ప్రకారం. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ అవుతుంది. ఇదే స్టేట్మెంట్లో ఇంకో పార్ట్ కూడా ఉంది. ఆల్సో ఆఫ్ టెరాకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌ అట్ బన్వాలి అండ్ జవైవాలా అన్నారు. మనకి ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో ఏమని మెన్షన్ చేశారు? టెరాకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌ అట్ బన్వాలి, అదేవిధంగా చోలిస్తాన్ అని మెన్షన్ చేశారు. ఆ చోలిస్తానే ఈ జవైవాలా. నెక్స్ట్, దేర్ ఈజ్ యాంపుల్ ఎవిడెన్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ హార్వెస్టింగ్ టూల్స్ అన్నారు. మనకు అసలు ప్లౌషేరే లభించలేదు. మోడల్స్ ఆఫ్ ప్లౌషేర్, టెరాకోటా మోడల్స్ లభించాయి. సెకండ్ స్టేట్మెంట్లో యాంపుల్ ఎవిడెన్స్ అన్నారు, అంటే చాలా ఎవిడెన్స్ లభించింది అన్నారు. మనకి లభించలేదు ప్రస్తుతానికి. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్టే. థర్డ్ స్టేట్మెంటు వీట్ వాజ్ నాట్ నోన్ టు హరప్పన్స్ అన్నారు. గోధుమల హరప్పన్స్కి తెలియదు అన్నారు. మనం చూసాం కదా, హరప్పన్స్కి వీటు బార్లీ తెలుసు. 2 types ఆఫ్ వీటు, 2 types ఆఫ్ బార్లీ ప్రొడ్యూస్ చేసేవాళ్ళు. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. ఆప్షన్ డి ఆన్సర్, డి నన్. ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే ఇక్కడ చూడండి, టెరాకోటా మోడల్స్ మెన్షన్ చేసినప్పుడు మనకేం చెప్పారు? టెరాకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ సైట్స్ ఇన్ చోలిస్తాన్ అండ్ అట్ బన్వాలి, హర్యానా అన్నారు. అదేవిధంగా ఫౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ ప్లౌడ్ ఫీల్డ్ అట్ కాళీబంగన్, రాజస్థాన్ అన్నారు, కానీ సోత్గాయ్ మెన్షన్ చేయలేదు. సోత్గాయ్లో మనకి ట్రేసెస్ ఆఫ్ కెనాల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ ది హరప్పన్ సైట్ ఆఫ్ సోత్గాయ్, ఆఫ్ఘనిస్తాన్. అందుకే మనకి ఫస్ట్ స్టేట్మెంటు ఇన్కరెక్ట్ అయింది. నెక్స్ట్ మనకి యాంపుల్ ఎవిడెన్స్ అన్నారు. ప్లౌషేర్ నాగలే దొరకలేదు మనకి, ఎందుకంటే ప్రాబబుల్లీ వాళ్ళు వుడెన్ ప్లౌషేర్ యూస్ చేసి ఉండొచ్చు, అవి మనకి లభించలేదు అని భావిస్తున్నారు. కాబట్టి యాంపుల్ ఎవిడెన్స్ మనకి లభించలేదు. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, హరప్పన్ పీపుల్కి వీట్ తెలియదు అన్నారు. ఇండస్ పీపుల్ ప్రొడ్యూస్డ్ వీట్, బార్లీ. దే ప్రొడ్యూస్ 2 types ఆఫ్ వీట్ అండ్ బార్లీ. అంటే వీట్, గోధుమలు తెలుసు హరప్పన్ పీపుల్కి. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ కూడా ఇన్కరెక్ట్. నెక్స్ట్ మనకి ఉపేంద్ర సింగ్ మేడం బుక్లో చూసుకుంటే ఇక్కడ చూడండి, టెరాకోటా మోడల్స్ ఆఫ్ ప్లౌస్ అట్ భవాల్పూర్. ఈ భవాల్పూరే మనకి జవైవాలా అన్నమాట, చోలిస్తాన్, బన్వాలి. అదేవిధంగా మనకి సోత్గాయ్ దగ్గర ఇరిగేషన్ కెనాల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ సోత్గాయ్, కానీ ప్లౌడ్ ఫీల్డ్స్ కాదు. ప్లౌడ్ ఫీల్డ్ ఎక్కడ మనకి? అట్ ఎర్లీ హరప్పన్ లెవెల్స్ అట్ కాళీబంగన్. అందుకే ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అయింది. సోత్గాయ్ దగ్గర మనకి ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్సు ప్రస్తుతానికి లభించలేదు. మనకి వీటికన్నిటికి సోర్సెస్ వచ్చి క్లాస్ 12 థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 1, అదేవిధంగా క్లాస్ 11 ఓల్డ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఆర్ఎస్ శర్మ సార్ది ఏన్షియంట్ ఇండియా. నెక్స్ట్ ఉపేంద్ర సింగ్ మేడంది ఏ హిస్టరీ ఆఫ్ ఏన్షియంట్ అండ్ ఎర్లీ మిడీవల్ ఇండియా. మనకి ఈ క్వశ్చన్ ఆన్లైన్లో మనం ఒకసారి చెక్ చేస్తే రీసెర్చ్ పేపర్స్లో మనకి సోత్గాయ్ దగ్గర ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇరిగేషన్ సిస్టమ్, కెనాల్స్ సంబంధించి ఉంది, కానీ ప్లౌడ్ ఫీల్డ్ ఎవిడెన్స్ ప్రస్తుతానికి లభించలేదు. తర్వాత మనం చెప్పుకున్నాం కదా టెరాకోటా మోడల్స్, బన్వాలి, హర్యానా, జవైవాలా, భవల్పూర్ అని ఉపేంద్ర సింగ్ మేడం బుక్లో మెన్షన్ చేస్తున్నారు భవల్పూర్ అని. ఎన్సీఆర్టీలో చోలిస్తాన్ అని మెన్షన్ చేశారు. ఆ చోలిస్తాను, భవల్పూరు
జవైవాలా అంతా ఒకటే అన్నమాట. టెరాకోటా మోడల్స్ ఎక్కడెక్కడ లభించాయి? ఆఫ్ ప్లవ్ నాగల్ యొక్క టెరాకోటా మోడల్స్ బన్వాలి హర్యానా, అదేవిధంగా జవైవాలా భవల్పూర్. రాబోయే ఎగ్జామ్స్లో మనకి బన్వాలి హర్యానా కాకుండా ఈ జవైవాలా భవల్పూర్ అని మెన్షన్ చేయొచ్చు ఆప్షన్స్లో, కాబట్టి ఒకసారి గమనించండి. ఇవన్నీ డిఫరెంట్ స్కాలర్స్ యొక్క రీసెర్చ్ పేపర్స్ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ప్లవ్ మనం చెప్పుకున్నాం కదా, హరప్పన్ ప్యాటర్న్ ఆఫ్ క్రాపింగ్ వాజ్ నోటిస్డ్ అట్ కాలిబంగన్. తర్వాత నెక్స్ట్ మనకి ప్లవ్ అనేది వీళ్ళు చెక్కతో చేసింది ప్రాబబుల్లీ అనుకుంటున్నారు, వుడన్ ప్లవ్ అని. అందుకే హెన్స్ దేర్ ఈజ్ నో పాసిబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఏ యాక్చువల్ వుడన్ ప్లవ్ ఫ్రమ్ హరప్పన్ సైట్. టెరాకోటా మోడల్స్ అయితే లభించాయి మనకి బన్వాలి, భవల్పూర్ దగ్గర, చోలిస్తాన్, జవైవాలా. ఈ విధంగా మనం హరప్పన్ సివిలైజేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి చూసుకోండి. క్వశ్చన్స్ డెప్త్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.